హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఇదేంటంటే మేము రీసెంట్గా ఒక ఫ్లాట్ అయితే కొనుక్కున్నామన్నమాట. ఇక్కడ వచ్చి హైదరాబాద్లో. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేంది. లాస్ట్ ఇయర్ నుంచే కొనుక్కోవాలనుకుంటున్నాము, బట్ చూసాం కానీ అప్పుడు కుదరలేదు. ఏదో అంటారు చూడండి సామెతలాగా, దేనికైనా టైం రావాలని. బట్ లాస్ట్ ఇయర్ ఎంత ట్రై చేసినా కానీ మేమైతే కొనలేకపోయాము. బట్ ఇయర్ వచ్చేసి మేమైతే తీసుకున్నామన్నమాట. ఇది వచ్చేసి సడన్గా ఇట్లాగ అయింది. ఎప్పుడన్నా పిల్లల్ని ఇట్లా స్కూల్కి పంపించేసి ఇంకా 10కి అలాగా మా హస్బెండ్ నేనైతే రెడీ అయిపోయి ఒక 1 అవర్ పాటు ఇట్లా బయట తిరుగుతూ ఉంటాను అనమాట. ఎందుకో సడన్గా ఈ ఏరియాకి వచ్చి చూసాము. దాదాపు 1 అవర్ దాకా అన్నీ చూస్తూ ఉన్నాము. బట్ ఫైనల్గా అయితే ఈ ఫ్లాట్ అయితే మాకు నచ్చింది. అయితే ఈ ఫ్లాట్ అయితే మేము తీసుకున్నాము. సో తీసుకొని ఇంకా చిన్నగా ఒక్కొక్క వర్క్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీలింగ్ అనమాట. సీలింగ్ అయితే మేము చేయించాము. 2 months అయితే పట్టిందనమాట. సో ఇంకా మా హస్బెండ్ నేనైతే డైలీ వచ్చేవాళ్ళం. వర్క్ ఎలా జరుగుతుంది ఏంటని, అదొక తృప్తి కదా. సొంత ఇల్లు తీసుకున్నాక ఇట్లా వర్క్ చేయిస్తూ ఉంటే డైలీ ఈ వర్క్ ఇంత దాకా అయిందని చూసుకొని చాలా సంతోషంగా తృప్తిగా అనిపించేది. మార్నింగ్ పిల్లల్ని పంపించేసి మేము లాస్ట్ ఇయర్ కూడా మేము ఫ్లాట్ తీసుకునే ఏరియాలోనే చూసాము కొనడానికి, బట్ కుదరలేదు. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అనేది ఎంతో ఇది కదండి. అసలు చిన్న ఇల్లు అయినా కానీ మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. ఈ హైదరాబాద్ సిటీలో ఇంత రెంట్లు కట్టుకునే బదులు దానికి ఒక 10,000 ఏమో యాడ్ చేసుకొని మంత్లీ ఈఎంఐ కట్టుకోవచ్చు అని అయితే ఫిక్స్ అయిపోయి ఇంకా డేర్ చేసి అయితే తీసుకున్నాం మేము. మాకు వచ్చేసి 3 kids అండి. ఫస్ట్ మా బాబు, సెకండ్ వచ్చేసి ట్విన్స్, మాకు 2 ఆడపిల్లలు. ఇంకా పిల్లల చదువులు, ఇంట్లో ఖర్చులు, రెంట్లు అంటే చాలా కష్టం కదా. పిల్లలు ఇలా కాస్త చిన్న ఏజ్ ఉన్నప్పుడే డేర్ చేసి అయితే ఓన్ హౌస్ అయితే తీసుకున్నాము. ఇంకా పెరిగే కొద్ది అయితే రేట్లు కూడా చాలా పెరిగిద్ది కదా. సో అందుకని చెప్పి మేమైతే తీసుకున్నాము. ముందు రాబోయే రోజుల్లో భూమి రేటు అలాగే ఫ్లాట్ రేట్స్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇక మా మమ్మీ నేనైతే ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది, అక్కడికి వచ్చి ఇంకా ఇట్లా చూసుకుంటున్నాము. ఇప్పుడైతే వుడ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ వుడ్ వర్క్ ఇవంతా అయ్యేసరికి వుడ్ వర్కే దాదాపు 2 months పట్టింది కంప్లీట్ అవటానికి. ఇది వచ్చేసి కిడ్స్ రూమ్ అనమాట. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇట్లా కబోర్డ్దే మ్యాచింగ్లా పెట్టించేసాం మేము. ఇంకా టీవీ యూనిట్ అయితే స్టార్ట్ చేశారు. ఫైనల్గా టీవీ యూనిట్ చాలా అంటే చాలా బాగుందండి. రోజు వర్క్ అవుతూ ఉండేది, చూసుకున్నప్పుడల్లా భలే తృప్తిగా అనిపించేది. ఇదేంటో అండి, హైదరాబాద్లో ఎక్కడ చూసినా హాల్లో బాత్రూమ్ ఉంటుంది. సో మాకైతే అది నచ్చలేదు. సో అందుకని అయితే మేము ఇక్కడ బాత్రూమ్ గోడ కట్ చేసి ఇక్కడ కారిడార్లో అయితే మేము బాత్రూమ్ అయితే డోర్ పెట్టించుకున్నాము. హాల్లో అయితే బాత్రూమ్ ఉండేదన్నమాట. సో మేము అక్కడ డోర్ క్లోజ్ చేయించి కారిడార్లో వాషింగ్ ఏరియా దగ్గర అయితే మేము డోర్ పెట్టించుకున్నాము. ఫైనల్గా అయితే అయిపోయింది. వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి వాల్ స్టిక్కర్ అయితే వేస్తున్నాం మేము. హాల్లో అయితే వాల్ స్టిక్కర్ వేయించాము. ఫైనల్ లుక్ అయితే చూసేయండి. వాల్ స్టిక్కర్ అయిన తర్వాత ఇది ఒక చిన్న వీడియో క్లిప్ యాడ్ చేసాము. ఈ బ్లాక్ షీట్ ఉంది కదండి, ఇక్కడ బాత్రూమ్ ఉండేదన్నమాట. సో అది ఎంత ప్లాస్టింగ్ చేసినా కానీ అది కవర్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పి మేము అయితే స్టిక్కర్ సజెస్ట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి చిన్న కప్స్ పెడదామని యాడ్ చేసాం. ఇంకా అయితే ఫైనల్గా వీడియో అయితే ఇలా తీసాను. వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల్ని అయితే తీసుకొచ్చామండి ఫైనల్గా. ఇది వచ్చేసి మొన్న సాటర్డే తీసుకొచ్చాము. కిచెన్లో చిమ్నీ కూడా పెట్టించాము ఒక 3 days బ్యాకే. ఇది వచ్చేసి ఇక్కడ కారిడార్లో వాష్రూమ్ ఉంది. ఇది బాత్రూము, హాల్లోది ఇక్కడ పెట్టించాము అని చెప్పాను కదా. సో ఇక్కడైతే పెట్టించాము మేము. ఇది వచ్చేసి ఇన్వర్టర్ బాక్స్కి ఇక్కడ పెట్టించాము. కిడ్స్ రూమ్ ఇది, మిర్రర్ కూడా పెట్టించాం. అండ్ స్టడీ టేబుల్ లాగా చిన్న టేబుల్ ఒకటి పెట్టించాం మేము. అలాగే ఇది ఒక చిన్న బాక్స్, ఏమైనా బుక్స్ అవి పెట్టుకుంటారని చెప్పి పైన స్టార్స్, క్లౌడ్స్ పెట్టించాం కిడ్స్ రూమ్ కదా అని. ఇక్కడ వచ్చేసి చిన్న కారిడార్ అనమాట, బయట ఓపెన్ ప్లేసు.
జస్ట్ చైర్స్ వేసుకొని కూర్చొని చూడొచ్చు. అది వచ్చి మా కారు, బ్లూ కారు. ఇట్లా అయితే ఓపెన్ ప్లేస్ ఉంది మొత్తం. ఇది వచ్చి కిడ్స్ రూము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి మా రూము. కబోర్డ్స్ అయితే మేము సెలెక్ట్ చేసామండి, ఎందుకంటే కిడ్స్ ఉంటారు కదా, సో ఎక్కడ పడితే అక్కడ గీతలు గీస్తారని చెప్పి కొంచెం మేము డార్కే సెలెక్ట్ చేసాము. డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డ్స్ అయితే ఇవి. ఇది వచ్చేసి బీరువా టైప్ ఇచ్చారండి, బట్ మేము అట్లా వద్దని చెప్పి ఇట్లా ర్యాక్స్ పెట్టించుకున్నా. బీరువా ఎందుకులే అని చెప్పి చూడాలి బట్టలు సరిపోతాయో లేదో. నేనైతే సరిపోదని అనుకుంటున్నా. వేస్ట్ బట్టలు అంతా పడేయాలి, కావాల్సినవి అయితే ఉంచుకోవాలి. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ అనమాట. గీజర్ కూడా ఫిక్స్ చేసాం రీసెంట్గానే. ఇది వచ్చేసి టీవీ యూనిట్ దగ్గర ఈ జూమర్ కూడా తీసుకున్నాము, చాలా బాగుంది. మా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయిందండి. ఇది బయట వాష్రూమ్ అనమాట. ఇక్కడ కూడా చిన్న గీజర్ అయితే మేము ఫిట్ చేసాము. ఇది ఈరోజు అయితే వీడియో. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.